హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. కొత్తిమీర కోసేస్తున్నాను. కొత్తిమీర హైట్ అయి పడిపోతుంది. చాలా చిన్న కుండీలో మందారం ఫ్లవర్ వచ్చింది. వైట్ రోజ్ ఫ్లవర్, నాకు ఫ్లవర్స్ అంటే ఇష్టం. ఎక్కువగా ఫ్లవర్ ప్లాంట్సే పెట్టుకున్నాను. ఎల్లో రోజ్ వచ్చింది. రెడ్ రోజ్ ఫ్లవర్, టూ కలర్స్ ఫ్లవర్స్, కనకాంబరం ఫ్లవర్స్ ఈరోజు చాలా వచ్చినాయి. ఈ రోజ్ ఫ్లవరు 2 కలర్స్తో చాలా బాగుంటుంది. కలర్ చేంజ్ అయింది ఇప్పుడు. పింక్ చాలా బాగున్నాయి. నందివర్ధన్ ఫ్లవర్, ఈరోజైతే ఈ ఫ్లవర్స్ చాలా కోస్తున్నాను, చాలా విప్పినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. బటన్ రోజ్ ఫ్లవర్ వచ్చింది, బేబీ పింక్. చాలా చిన్న ఫ్లవర్, చాలా బాగుంటుంది. ముద్దసింగ్ ఫ్లవర్స్ కోసి ఇలా పెట్టాను, చాలా బాగున్నాయి. రోజ్ ఫ్లవర్లా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ని ఫుడ్ కలర్కి యూజ్ చేయొచ్చు. కెమికల్ లేనివి కదా. కెమికల్ లేని ఫుడ్ కలర్ ఎండబెట్టేసి డ్రై చేసి పౌడర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. వాటర్లో నైట్ వాటర్లో వేసినా బాగా వస్తాయి, కలర్ వచ్చేస్తాయి వాటరు. చుక్క మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నాను, బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. చిట్టి చామంతి. ఈ ఫ్లవర్స్ అక్షింతల ఫ్లవర్స్ అంటారు. తులసి ప్లాంట్కి ఈ ఫ్లవర్స్తో పూజ చేస్తారు. చాలా చిన్నగా ఉంటాయి, చాలా బాగుంటాయి. రాధా మనోహరం ఫ్లవర్స్, కొన్ని పారిజాతం ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కొయ్యకూడదు, కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి. కరివేపాకు ప్లాంట్, చాలా చిన్న మొక్క పెట్టాను, చాలా బాగా వచ్చింది. ఇందులో ఫ్లవర్ ప్లాంట్ పెట్టాను, చుక్కమల్లి, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇక్కడ టమాటా పండుతుంది, కోసేస్తున్నాను. నెక్స్ట్ డేకి ఇంకొన్ని టమాటాలు కలర్ వస్తున్నాయి. కొత్తిమీర హైట్ అయింది, పడిపోతుంది కొద్దిగా. ఈరోజు తీసుకుంటున్నాను కొత్తిమీర. పుదీనా కట్ చేస్తున్న కొద్దీ పుదీనా బాగా వస్తుంది, ఎప్పుడు కటింగ్ వేస్తూ ఉండాలి. మ్యాంగో ప్లాంటు, చాలా చిన్న ప్లాంటు, మ్యాంగో వచ్చేసింది ఇక్కడ.
ఈ ఫ్లవర్స్ నాకు చాలా ఇష్టం. వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. వైట్, పింక్, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. కొన్ని ఫ్లవర్స్ ఈరోజు కోసేస్తున్నాను. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఈ ప్లాంట్స్ ఎంత బాగా కటింగ్ వేస్తే అంత బాగా వచ్చేస్తూ ఉంటాయి ఫ్లవర్స్ కోసినాక నేను మళ్ళీ ఒకసారి కటింగ్ వేస్తాను. ఒక చిన్న ప్లాంట్ ఉంటే చాలు, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ మొక్కని కొమ్మలతో పెడితే వచ్చేస్తాయి. ఎనీ డే ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్ ఇయర్ అంతా. ఇక్కడ ఒక మ్యాంగో ప్లాంట్ పెట్టాను. సీడ్ నుంచి పెట్టాను, కొంచెం హైట్ అయింది. లేడీ కనకాంబరం ఫ్లవర్స్. పారిజాతం ఫ్లవర్స్. ఇదంతా కొత్తిమీర. ఈరోజు కొంచెం కొత్తిమీర కోసేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. హైట్ అయిన కొద్దీ పడిపోతుంది. ఎల్లో ఫ్లవర్స్ కోసం వేశాను ఆవాల సీడు. చాలా ఫ్రెష్గా ఉంది కొత్తిమీర. తోటకూర సీడ్ పడింది వీటితో పాటు. కొంచెం కొత్తిమీర కోస్తున్నాను. ఒక సైడ్ నుంచి తీస్తున్నాను కొద్దిగా. ఇలా తీస్తూ ఉంటే ఒక సైడ్ నుంచి నీట్గా ఉంటుంది. ఇందులో పుదీనా కూడా వచ్చింది. కొన్ని ఫ్లవర్స్ కోసాను, కొత్తిమీర కోసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.